హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్సే వ్లాగ్స్. ఈరోజు సౌదీ అరేబియాలోని ఒక మినీ జూని నేను మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఈ మినీ జూ వచ్చేసి ఖోబార్లో ఉంది. మేమున్న దమాం సిటీ నుంచి 15 మినిట్స్ జర్నీ అయితే చేయాలి. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇక్కడే మనం ఎంట్రీ టికెట్ని తీసుకోవాలి. పర్ హెడ్కి 30 రియాల్ అయితే తీసుకున్నారు. ఈ 30 రియాల్స్ని మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే మేబీ 720 రూపీస్ అవ్వచ్చు. టైం వచ్చేసి 30 మినిట్స్ ఓన్లీ. ఈ జూ వచ్చేసి మరీ పెద్దదిగా ఏమీ లేదు, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వైల్డ్ క్యాట్. ఇటు సైడ్ అయితే బర్డ్స్ ఉన్నాయి చూడండి. జూ లోపల మొత్తం ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి ఔల్స్ ఉన్నాయి. దాని పక్కనే ఇటు సైడ్ వచ్చేసి బర్డ్స్కి ఎలా సెట్టింగ్ చేశారో చూడండి. ఇక్కడ చూడండి గ్రీన్ ప్యారెట్స్, మకావ్స్ ఉన్నాయి చూడండి. ఈ గ్రీన్ ప్యారెట్ని అమెజాన్ ప్యారెట్ ఏమో అని అనుకుంటున్నాను. దీని పేరు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి మకావ్స్. ఇది చూడండి ఏదో క్యాట్ లాగా ఉంది. ఇది చూడండి ఔల్. ఇక్కడ చూడండి ఎంత బాగా సెట్టింగ్ చేశారో. నాకైతే ఇక్కడ ఏమీ కనిపించలేదు, మేబీ లోపల ఉందేమో. ఇది చూడండి, దీని పేరు నాకు ఐడియా లేదు. ఇవి చూడండి, ఇవి క్రొకోడైల్ జాతికి చెందినవి. ఇవి చూడండి తొండల్లాగా ఉన్నాయి. అమెజాన్ ప్యారెట్ చూడండి, చాలా బాగుంది కదా. బర్డ్స్ని చూస్తూ ఉంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇది చూడండి, దీని పేరు కాక్టు. వైట్గా చాలా బాగుంది కదా. మా పిల్లలు కూడా ఏమీ భయపడకుండా వీటిని ఎత్తుకున్నారు. ఇవి బాగా వెయిట్ కూడా ఉన్నాయి, కానీ జాగ్రత్తగా మనం వీటిని తీసుకోవాలి, లేకపోతే వీటి నెయిల్స్ మనకి గుచ్చుకుంటాయి. ఈ వైట్ కలర్ బర్డ్కి బీక్ చూడండి గ్రే కలర్ వచ్చింది. చూడడానికి చాలా బాగుంది కదా. ఇటు సైడ్ చూడండి ఫ్లెమింగో ఉంది. ఇటు సైడ్ వచ్చేసి స్నేక్స్ ఉన్నాయి. సౌదీలో మనం వీడియోలు తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి. ఎవరి ఫేసెస్ని కూడా మనం కనిపించకుండా తీయాలి. ఇది చూడండి ఎంత బాగుందో కదా. దీని పేరు వచ్చేసి హ్యాన్సింగ్ మకావ్. దీని బీక్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. దీని బీక్ చాలా షార్ప్గా కూడా ఉంది. ఈ బర్డ్ వచ్చేసి హెవీ వెయిట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి చిన్న కుక్క పిల్ల ఎలా తిరుగుతుందో. చిన్న పిల్లలైతే ఈ డాగీతో చాలా బాగా ఆడుకుంటున్నారు. హ్యాన్సింగ్ మకావ్. దీనిని మా పెద్ద బాబు కూడా తీసుకున్నాడు. ఇక్కడ చూడండి కాకి కూడా ఉంది. అక్కడ రెడ్ కలర్ మకావ్ ఉంది కదా, దానిని తీసుకుందాం అనుకుంటే అది కొంచెం యాంగ్రీగా ఉంది అని చెప్పారు. ఈ బర్డ్ చూడండి బొద్దుగా చాలా బాగుంది కదా. ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి చూడండి. ఇది చూడండి వైట్గా ఎంత బాగుందో. ఇవి చూడండి చూడడానికి తొండల్లాగా ఉన్నాయి. ఇక్కడ కింద చూడండి పాము. ఇవన్నీ కూడా పాములే. ఇటు సైడ్ అంతా ఈ సెక్షన్ మొత్తం పాములే ఉన్నాయి. చూడండి ఈ పాము టబ్లో ఎంత బాగా చుట్టుకొని ఉందో. ఇవన్నీ వచ్చేసి పెట్ స్నేక్స్. మనకి ఏమీ హాని చేయవు, మనం వీటిని పట్టుకోవచ్చు. ఒక్కొక్క పాము ఎంత పెద్దదిగా ఉందో, చాలా వెయిట్ కూడా ఉంటుంది. ఈ పాము చూడండి నల్లగా ఎలా ఉందో. వీటికి పక్కనే వాటర్ కూడా పెట్టున్నారు చూడండి, ఇవి తాగడానికి. ఈ పాము ఎలా చుట్టుకొని ఉందో చూడండి. ఈ పాము చాలా హెవీ వెయిట్ ఉంటుంది నాకు తెలిసి. కంగారు. దీని ఐస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇదేంటంటే దీని పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి స్నేక్ మా బాబు మీద ఎలా వేసుకున్నాడో. దీని కలర్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా కలర్. ఈ స్నేక్ మీద ఉన్న లైన్స్ని చూస్తుంటే చూడడానికి కట్ల పాములాగా ఉంది. మా చిన్న బాబు కూడా చూడండి ఈ పాముని ఎలా పట్టుకున్నాడో భయం లేకుండా. నాకైతే చాలా భయం వేసింది తాకటానికి కూడా. ఈ పాముని నన్ను కూడా తీసుకోమన్నారు, కానీ నాకు భయం వేసి నేనైతే తీసుకోలేదు. చూడండి ఇవన్నీ చిన్న చిన్న స్నేక్స్. వీటికి చూడండి వాటర్ కూడా పెట్టి
షెల్టర్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఇంకొక పాముని తీసుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో, నల్లగా షైనింగ్ వస్తుంది కదా ఈ పాము. మా పిల్లల్ని కూడా తీసుకోమని ఇచ్చారు. చూడండి ఎలా ఉందో. నేనైతే ఈ పాములకి దగ్గరకి కూడా వెళ్ళలేదు, నాకైతే చాలా భయం. కానీ ఇవి పెట్ స్నేక్స్ కాబట్టి మనకి డేంజర్ ఏమీ కాదు. ఇక్కడ చూడండి ఇంకొక పాము. ఇది చూడండి ఎంత లావుగా ఉందో. అయినా వీటిని ఎలా పట్టుకుంటున్నారో ఏమో, వీటిని చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ చూడండి పాము కరిచిందని మా హస్బెండ్ ఎలా భయపడ్డారో. ఇదే పాముని పిల్లలు కూడా వేసుకున్నారు చూడండి. మనకి ఏ పాముని అడిగినా కూడా ఇలా తీసి మన చేతికి ఇస్తారు. ఇంకా ఇటు సైడు చాలా ఉన్నాయి రెప్టైల్స్, చిన్న చిన్నవి. నేనైతే వాటిలో కొన్నింటిని మాత్రమే చూపించాను. ఇది చూడండి పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి దారి. చూడండి ఎంత బాగా సెట్ చేశారో. ఇది మొత్తం వుడ్తో తయారు చేసినట్లున్నారు. ఇక్కడ చూడండి పైకి వెళ్ళగానే మనకి 2 సెక్షన్స్ కనిపిస్తాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బర్డ్స్ది, రైట్ సైడ్ వచ్చేసి అక్వేరియమ్స్. ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఒక రూమ్ లాగా ఉంది చూడండి. లోపలికి వెళ్ళగానే సెట్టింగ్ చూడండి ఎలా ఉందో. ఒక ఆర్టిఫిషియల్ ట్రీని సెట్ చేశారు. దాని మీద చూడండి లవ్ బర్డ్స్ ఎన్ని ఉన్నాయో. ఇది చూడండి ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ లాగా ఉంది. ఇక్కడ బర్డ్స్ వచ్చి చూడండి వాటర్ తాగుతున్నాయి. చాలా బాగుంది కదా. ఇక్కడే మనకి బర్డ్స్కి ఫీడ్ కూడా ఇస్తారు. మనం వాటిని చేతిలోకి తీసుకోవచ్చు ఫీడ్ తినిపిస్తూ. ఇటు రైట్ సైడ్ వచ్చేసి అక్వేరియం, ఫిషెస్ ఉన్నాయి. కానీ మరీ పెద్ద ఫిషెస్ ఏం లేవు, చిన్నవి మాత్రమే ఉన్నాయి. మాకు ఈ 30 మినిట్స్ టైం అయితే అసలు సరిపోలేదు. కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామన్నా సరే టైం అయిపోయింది త్వరగా. 30 మినిట్స్. నాకైతే ఈ స్టెప్స్ చాలా బాగా నచ్చాయి. చూడండి ఒక రౌండ్ తిరిగినట్టు చాలా బాగుంది కదా. ఇక మేము కిందకైతే వచ్చేసాము. చూడండి వైల్డ్ క్యాట్ ఇటు వచ్చి ఉంది. ఇక్కడ చూడండి ఆవుల్ని చేతిలోకి తీసుకున్నారు. ఇది తలని 360 డిగ్రీస్ తిప్పుతుంది కదా. దీని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అందుకే దీనికి గుడ్లగూబ అని పేరు వచ్చిందేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.